గ్లోబల్ సమ్మిట్ పేరుతో ప్రజ యొక్క ప్రజాధనాన్ని మొత్తం దుర్వినియోగం చేస్తుండే రేవంత్ రెడ్డి అని చెప్పేసి బాగా ఇతర పార్టీలు మాట్లాడుతా ఉన్నాయి. ఏం చెప్తారు? గ్లోబల్ సమిట్ గురించి తెలిసినోడు ఏ విధవో కూడా అసలు మాటలు మాట్లాడరు అనుకుంటాను నేను. 5,75,000 కోట్లు పెట్టుబడిని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 10 ఏళ్ళు పరిపాలన చేసినా కనీసం పట్టుమని 1,00,000 కోట్లు కూడా దేనటువంటి విధవలందరూ కూర్చొని ఈరోజు ఖర్చు పెట్టిన డబ్బు అది చూపిస్తున్నారు. కానీ దాని వెనకాల రేపు పొద్దున రాబోయే కాలానికి రాబోయే జనరేషన్ రేపు పొద్దున్న ఉద్యోగ పరంగానో వ్యాపార పరంగానో లేకపోతే ఆర్థికంగా ప్రభుత్వానికి కలిగేటటువంటి లాభాలని ఆలోచించకుండా సమ్మిట్ పెట్టకుండా వివిధ దేశాల నుంచి వచ్చి ఏ విధంగా ఇక్కడ పెట్టుబడులు పెడతారు. సమ్మిట్ ప్రపంచ దేశాలు చూడడం కోసము ప్రపంచ దేశాల దృష్టి తెలంగాణ మీద పడాలి. ప్రపంచంలో 4వ సిటీగా హైదరాబాద్ ఆవిర్భవించాలి అని మేము పడుతున్నటువంటి కృషిలో భాగంగా భారత్ సమ్మిట్, ఇది గ్లోబల్ సమ్మిట్ పెట్టి మేము ఈరోజు దాన్ని ఒక ఎస్టాబ్లిష్డ్ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో మా పోటీ కాదు, ప్రపంచంలో ఉన్న దేశాలతో మా పోటీ అని అన్ని రంగాల్లో ఉన్నటువంటి భారతదేశంలో కానీ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రంగాల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఇటు ఐటీ సంస్థని, అటు సినీ ఇండస్ట్రీని, ఇటు వ్యాపారాన్ని, ఇటు బిల్డర్స్ని, అటు చదువుకున్నటువంటి మేధావుల్ని అందరినీ కలిపి ఒకతాటి మీదకి తీసుకొని వస్తే పనికి మాలినోడంట ఏమో అన్నాడంట, ఇంకా పని లేదు, చెత్త మాటలు చెత్త వేషాలు, ఏ మంచి పని చేసినా కాళ్ళకు కట్టె అడ్డం పెట్టేసి పడేసుడు తప్పించి ఇంకో పని శాతగానటువంటి వాళ్ళు 10 ఏళ్లల్లో వాళ్ళు చెయ్యని పనులు మా ప్రభుత్వం వచ్చినాక చేస్తుంది. కాబట్టి కళ్ళల్లో ఇసుక పోసుకొని చూస్తున్నారు. ఇసుక పోసుకొని నలిపి గుడ్డోళ్ళు అవుతారు. జాగ్రత్త. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రజాపాలన చేయాలనే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఒక దిక్కు ఎడ్యుకేషన్ కోసము, ఒక దిక్కు స్పోర్ట్స్ కోసము, ఒక దిక్కు చదువులలో పిల్లలు రాణించాలని ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు, ఐటీ సంస్థలు పెరగాలని వివిధ దేశాలతోని వివిధ సంస్థలతోని పెట్టుబడుల్ని ఆకర్షించడం కోసం సమ్మిట్ పెడితే తప్పకుండా ఖర్చు అవుతుంది. ఒక గింజ ఖర్చు పెడితే 100 గింజలు పుడతాయి అని అనుకుంటేనే మనం విత్తనాలు వేస్తే గింజలు పుడతాయి. ఆ గింజనే వేయకపోతే విత్తనమే వేయకపోతే మొలకెట్లా ఎత్తుతుంది? దానికి పండే పంటను ఎట్లా కోసుకొని తింటాము? మొలక గురించి మీరు ఒక గింజ గురించి ఆలోచిస్తే రేపు పొద్దున మొలకెత్తపోయే ధాన్యాన్ని ఆలోచించకుంటే మీరు చదువుకున్న మూర్ఖుల, చదువురాని సన్యాసుల, లేకపోతే తెలివి ఉండి కావాలని మీకు చేతగాంది మేము చేస్తున్నామని ఏడపో నాకైతే తెలియదు. కానీ సమ్మిట్కి అయినటువంటి ఖర్చు ఈరోజు విదేశీ పెట్టుబడులు కానీ అంతెందుకు ట్రంప్ టీం వచ్చి 1,00,000 కోట్లు వేదిక మీద అనౌన్స్ చేసిపోయింది. 1,00,000 కోట్లు అనౌన్స్ చేసిపోవాలనంటే ఊరికే ఇట్లా వచ్చి ఇట్లా పిలిచి మన ఇంటి పాలేరోడో ఎవరో వచ్చి ఇట్లా పిలిస్తే ఇట్లా ఇచ్చిపోయినట్లు కాదు. అది ఒక ప్రపంచ దేశాల్ని శాసిస్తున్న అమెరికా ట్రంప్ టీం వచ్చి తెలంగాణలో ఒక వేదిక మీద నిలబడి 1,00,000 కోట్లు అనౌన్స్ చేసిందంటే మీతో కాని పనిని అది సాధ్యమయ్యే పనేనా మీ వల్ల? అయితే మేము అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి మా ప్రభుత్వానికి, చింపేసిన ఇస్రాకును కుడుతున్న మా ప్రభుత్వానికి పేర్లు పెట్టాలని చూస్తే నేను ఇందాక చెప్పిన కదా, కళ్ళల్లో ఇసుక పోసుకొని చూస్తారు కాదు, జనాలు ఇసుక పోస్తారు మీకు. సో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జీతాలు ఇవ్వడానికి కావచ్చు, పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్తా ఉంది. గత ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్తుంది. కానీ మరి మెస్సిని తెచ్చి ఇక్కడ ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేస్తూ ఉంది. సో అపనంగా ఏదైతే వాళ్ళ మనోడి కోసం కావచ్చు, అన్న కొడుకు కోసం ఇదంతా చేసిందని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ప్రతిపక్షాలు కూడా దానిపై మాట్లాడుతున్నారు. దీనిపై ఏం చెప్తారు? ఒకటమ్మా, మీకు ఆర్టీఏ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చింది కదా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ, ఆనాడు ఉన్న ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఆర్టీఏ యాక్ట్ కింద అప్లై చేసుకుంటే ఈ మొన్న మెస్సీ ప్రోగ్రాంకి ఎంత ఖర్చు అయింది అనేది మీకు దొరుకుతుంది. ఒకటి, ఇక్కడికి వచ్చాను కాబట్టి ఆతిథ్యం ఇచ్చింది గవర్నమెంట్లో మేమున్నాం కాబట్టి మేము అందరం ఇన్వాల్వ్ అయినాం. అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి మన్మడ ఆడడం కోసం గ్రౌండ్ ఏమైనా ఆడిండా? మీరు చూసిన కళ్ళు కబోదులు ఎత్తుకపోయినాయి. లాస్ట్కు ఆయన పోతూ ఉంటే మన్మడిని తీసుకొని వచ్చి, ఎవరికైనా ఒక చరిత్రకారుడైన మెస్సీ అనేవాడు, ప్రపంచ దేశాలు ఆయనను చూస్తున్నాయి, అవకాశం ఉంది ముఖ్యమంత్రి మనవడు కాబట్టి కాస్త అక్కడ తీసుకొని వచ్చి ఒక ఫోటోకి ఆ పిల్లోడు ఫుట్బాల్ దంతే ఫోటో తీసారు అంతే తప్పించి ఫుట్బాల్ పెట్టి తంత గ్రౌండ్లో ఏంటన్నా కూర్చున్న బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి మాట్లాడేటోళ్ళకి దెబ్బ తగిలింటే తెలుస్తుండే అది మెస్సీ కొట్టిన దెబ్బ. ఇట్లాంటి వెధవ వేషాలు వేసే కన్నా రేవంత్ రెడ్డి మనమడు ఒక ఫుట్బాల్ని దన్నిండు. కానీ ఆ రోజు గత ముఖ్యమంత్రి మనమడు పోయి భద్రాచలంలో దేవాలయము
దైవంగా భావించి మనం ఈరోజు సీతారామ స్వామి కళ్యాణానికి దంపతుల సమేతంగా లేకపోతే అధికారికంగా ప్రభుత్వము ఒక ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు దంపతులుగా వెళ్ళి పట్టు వస్త్రాలు తలంబ్రాలు ముత్యాల తలంబ్రాలు ఇచ్చేటటువంటి ఆనవాయితీ ఉన్నటువంటి మన సంస్కృతి సంస్కారం. అలాంటిది వదిలేసి పెళ్లిగాని మనమండి గింత పోరగాన్ని అసలు ప్రభుత్వంతో సంబంధం లేనటువంటి పోరగాన్ని తీసుకొని పోయి ఆ రోజు భద్రాచలంలో ఇచ్చినటువంటి పట్టు వస్త్రాల్లాగా అనుకున్నారా ఏందన్నా? ఇది మీకు తేడా తెలియదేమో, మీకు జ్ఞానం లేదేమో, మీకు ఆ సోయి లేదేమో, కానీ మాకు మంచి సోయి ఉన్నది. ఎవరి తమ్ముని కొడుకుకో ఎవరి మనమడు కోసం వచ్చి పెట్టిన ప్రోగ్రాం కాదు. మెస్సీ భారతదేశానికి వచ్చిండు. కేరళలో ప్రోగ్రాం క్యాన్సిల్ అయితే తెలంగాణకి తీసుకొని రాగలిగినటువంటి సత్తా ఉన్న మా నాయకులు మా ప్రభుత్వం, అది గుర్తుంచుకోండి. ఇక్కడికి వచ్చి ఆడిపోయిన తర్వాత ప్రపంచం అంతా ఆ రోజు తెలంగాణ వైపు చూసింది. దేశంలో వివిధ చోట్లల్లా ఆ రోజు మెస్సీ 4 రోజులు మెస్సీ ప్రోగ్రాం అయితే అన్నిటికన్నా సూపర్గా తెలంగాణలోనే అయ్యింది అని అందరు కొనియాడారు. అది కనబడితేనే మీకు, అది కనబడలేదా? అది కనబడదు మీకు, మంచి కనబడది. ఏంటన్నా రేవంత్ రెడ్డి మనమడు ఒక ఫుట్బాల్కి ఒక్కటి ఇట్లా కాలుతోంది అందింది కనబడుతుంది, లేకపోతే ఇంకోటి ఏమన్నా అదేమంటారు గ్లోబల్ సమ్మిట్లో ఖర్చు పెట్టింది కనబడుతుంది. ఖర్చు వెనకాలల్లో పెట్టుబడులు కనబడవు. ఫుట్బాల్ వల్ల ప్రపంచ దేశాలు ఒక ప్రపంచ ఆటగాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆడించగలిగిందని అది దమ్ము లేదు. ఆ శాతగాని పనులు శాతరానోడు ఏం చేస్తాడు? సీతారామ అంటాడు. ఇట్లని వాళ్ళు చేసేటోళ్ళని ఏమంటాం మనం?